ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని నివాసానికి వెళ్ళి ప్రత్యేకంగా చర్చలు జరపడం అనేది ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పుడు హీట్ పెంచుతున్న పరిణామం. 75 ఏళ్ళకి రిటైర్ అవుతా అన్నారు కదా, ఆ సంగతి ఏంటి అని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న టైంలో మోడీ మీద ఒత్తిడి తెచ్చేందుకు విపక్షం ప్రయత్నం చేస్తుండగా ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎంపిక, బీజేపీ అధ్యక్షుడిగా ఎవరుండాలి అనే టాపిక్స్ మీద ప్రధానంగా చర్చ జరిగినట్టు ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా అర్థమవుతూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ రాజ్నాథ్ సింగ్ ఉపరాష్ట్రపతి కావాలి అని ప్రధాని మోడీ భావిస్తున్నారు అని సన్నిహితులు చెప్తూ ఉన్నారు. వాజ్పేయి హయాం నుంచి ఇప్పటి వరకు కీలకంగా ఉన్న నాయకుల్లో రాజ్నాథ్ ఒక్కరే మోడీ క్యాబినెట్లో కంటిన్యూ అవుతున్నారు. అందుకే ఈ ప్రపోజల్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. ఆ తర్వాత జేపీ నడ్డా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మనోజ్ సిన్హా లాంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. తొందరలో ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.